అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాస్ ఆర్గనైజేషన్ మరియు తిరుమల స్టీల్స్ అండ్ గోల్డ్ మర్చెంట్ ఆర్గనైజేషన్ వారు కొన్ని హెల్మెట్స్, బ్యాటన్స్, తర్వాత రిఫ్లెక్టివ్ జాకెట్స్ ఇవ్వడం జరిగింది. సో సిఎస్ఆర్లో భాగంగా ఒక సామాజిక కార్యక్రమంలో భాగంగా వారిని అభినందించడం జరుగుతుంది. మరిన్ని కార్యక్రమాలు ఇంకా వారి ద్వారా మనం ఈరోజు ముఖ్యంగా ఉన్న మన డ్రగ్స్ని ఇష్యూస్ని కూడా వాళ్ళు కొన్ని ఎడ్యుకేషన్ అండ్ పిల్లలకి తెలియజేయడం జరుగుతుంది. సో దీనికి అభినందిస్తూ ముఖ్యంగా తిరుపతి పట్టణం చాలామంది ఎవ్రీడే దాదాపు ఒక 20,000 నుండి 30,000 వెహికల్స్ బయటింటి వస్తూ పోతూ ఉంటారు. అదే కాకుండా ఈ పట్టణంలో ఉన్న ప్రజలు అందరూ కూడా ట్రాఫిక్ నియంత్రణని, ట్రాఫిక్ నిబంధనలు కరెక్ట్గా పాటిస్తేనే ఒక మంచి ట్రాఫిక్ వాతావరణం ఏర్పడుతుంది. అందులో భాగంగా మా ట్రాఫిక్ వారు కొంతవరకు విధులు నిర్వర్తిస్తున్నా కానీ ఆ ట్రాఫిక్ని మరింత భద్రతా పరంగా ప్రయాణికులు వారి వారి గమ్యస్థానాలకు చేరుస్తూ ఒక క్రమశిక్షణ గల ట్రాఫిక్ నియంత్రణని ఇక్కడున్న ప్రజలకు, వాహనదారులకు ఏర్పాటు చేయాలని నేను మీడియా ద్వారా కోరుతున్నాను. చాలామంది షాప్స్ ముందర వారి వారి ఫుట్పాత్స్ని ఆక్యుపై చేసి తర్వాత వారి వ్యాపారాలు కొనసాగిస్తూ వారితో వచ్చిన వినియోగదారులు రోడ్డును ఆక్యుపై చేయడం వల్ల కంప్లీట్గా ఈ వెహికులర్ ట్రాఫిక్ రోడ్డు మొత్తం కంప్లీట్గా జామ్ అవుతుంది. కాబట్టి వాణిజ్య సముదాయాల వారు కూడా బాధ్యత వహించాలి. వారు కేవలం వాణిజ్యం చేసుకోవడమే కాదు, వారి షాప్ ముందున్న వెహికల్స్, పెద్ద పెద్ద వాణిజ్య సముదాయాలు అయితే వారి షాప్ ముందున్న వెహికల్స్ని క్రమశిక్షణగా పెట్టించుకోవడానికి అవసరమైతే ఒక మనిషిని నియమించుకొని పెట్టుకోవడం వల్ల ఒక క్రమశిక్షణ గల ట్రాఫిక్ని నియంత్రించడానికి అవకాశం ఉంటుంది. సో అందరూ కూడా సహకరించాలి. రాబోయే రోజుల్లో ఏవైతే ట్రాఫిక్కి పూర్తిగా అంతరాయం కలిగించే విధంగా రోడ్డును ఆక్యుపై చేస్తారో వారిపై, ఆ షాపులపై కూడా తగిన చర్య తీసుకోమని తిరుపతి నగర మున్సిపల్ అథారిటీకి రికమెండ్ చేయడం కూడా జరుగుతుంది. సో అంతేకాకుండా ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్, తర్వాత ఈ లెఫ్ట్ బ్లాకింగ్ చేయడము, రైడింగ్ చేయడము, హెల్మెట్ లేకుండా ప్రయాణించడము, ట్రిపుల్ రైడింగ్ చేయడము, సైలెన్సర్ని వేరే సైలెన్సర్ ఫిట్ చేసి సౌండ్ పొల్యూషన్ కారణం అవ్వడము, వీటన్నిటి మీద కూడా ఆల్రెడీ ట్రాఫిక్ వారు కొన్ని సూచనలు చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ అన్నిటిపై కూడా ట్రాఫిక్ని ఎవరైతే ఉల్లంఘిస్తారో ట్రాఫిక్ రూల్స్ని వారందరిపై కూడా చట్ట ప్రకారం తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది. సో మీడియా ద్వారా ప్రజలు అందరూ సహకరించాలి, వాహనదారులు సహకరించాలి. వారి పరిరక్షణ, వారి యొక్క సురక్షిత డ్రైవింగే మా యొక్క ప్రథమ కర్తవ్యం. దీనికోసమై వాహనదారులు, తిరుపతి వాణిజ్య సముదాయ వర్తకులు మరియు అందరూ కూడా సహకరించాలని నేను మీడియా ద్వారా కోరుచున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.